అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఒక 10 పైసా వెరీ రేర్ అండ్ హై వాల్యూ ఉండే 10 పైసా గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ తెలిస్తేనే మీకు ఈ కాయిన్ ఎలా గుర్తించాలి అనేది అర్థమవుతుంది. అందువల్ల ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 10 పైసా కాయిన్స్ వచ్చేసి నార్మల్గా మనకి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో తయారు చేసిన బిగ్ సైజ్ 10 పైసా కాయిన్స్ 1971 నుంచి 1982 వరకు వీటిని రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిన్నవి రిలీజ్ చేశారు. ఈ పెద్ద కాయిన్స్ 2.30 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి, 26 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది, 12 స్కెలాప్డ్ కాయిన్స్ అనమాట. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రేర్ కాయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం 2 సంవత్సరాలలో రిలీజ్ చేసిన కాయిన్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ జనరల్గా ఈ కాయిన్స్ ఎలా ఉంటాయి అంటే మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు ఈ విధంగా మధ్యలో అశోక సింబల్ ఉంటుంది. దాని చుట్టూ ఫ్లోరల్ డిజైన్, డాటర్ డిజైన్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ అశోక సింబల్ని బాగా గమనించాలి. ఓకే, నెక్స్ట్ రెండవ వైపు చూస్తే మధ్యలో 10 డెనామినేషన్ 10 పైసే అనేసి ఇంగ్లీష్లో అండ్ హిందీలో రెండిటిలో ఉంటుంది. కింద ఇయర్ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. 1980 కాయిన్స్ ఈ విధంగా ఉంటాయి. దీని తరువాత ఇంకొక కాయిన్ చూద్దాము. 1979 కాయిన్స్ అనమాట. ఈ 1979 కాయిన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఒకేలాగా ఉంటాయి. బట్ మధ్యలో అశోక సింబల్ ఉంది కదా, అది మీరు గమనించుంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. 1979 కాయిన్స్ పైన పెద్దదిగా ఉంటుంది. ఇవి డిఫరెంట్ ఇయర్స్లో కొన్ని సార్లు కొన్ని వేరియేషన్స్ అయితే డిజైన్లో కానీ వీటిల్లో ఉంటాయి. దాని పిక్చర్ నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. దాన్ని ఒకసారి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కాయిన్స్లోకి వస్తే 1979 10 పైసా కాయిన్ పైన ఉండే అశోక సింబల్ సైడు ఉండే పిక్చర్ వచ్చేసి 1980 కాయిన్ పైన ప్రింట్ అయింది. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ రెండు నేను కంపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది మాత్రం పెద్ద అశోక సింబల్, రైట్ సైడ్లో ఉండేది చిన్న అశోక సింబల్. రెండు మీకు వ్యత్యాసం అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ రేర్ కేటగిరీలోకి వచ్చే హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ వచ్చేసి 1980 కాయిన్. కాకపోతే దానిపైన చిన్న అశోక సింబల్కి బదులు పెద్ద అశోక సింబల్ ఉండాలి. అర్థమైంది కదా. 1980 కాయిన్ పెద్ద అశోక సింబల్ ఉండే కాయిన్, హై వాల్యూ. ఇది ఒక ఆక్షన్లో కూడా దీన్ని ఇంతకు ముందు పెట్టినప్పుడు దాని వాల్యూ 2300 నుంచి 2500కి ఎస్టిమేషన్ ప్రైస్ పెడితే ఇది సోల్డ్ అవుట్ అయింది. బట్ ఎంతగా సోల్డ్ అవుట్ అయిందని మాత్రం మెన్షన్ చేయలేదు. ఇది యూజ్డ్ కాయిన్ 2000 అనుకున్నా కూడా చాలా హై వాల్యూ కదా. మీకు ఇటువంటి చిన్న పాయింట్స్ అంటే ఏ ఇయర్లో రిలీజ్ అయిన కాయిన్ పైన ఏ విధమైన డిజైన్స్ ఉంటాయి అని మనకు తెలిస్తే ఇటువంటి కాయిన్స్ని మీరు కనిపెట్టడం ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా. 1980 కాయిన్స్ అన్నీ కాదు, ఓన్లీ పెద్ద అశోక సింబల్ ఉండే 1980 కాయిన్స్ మాత్రమే ఈ రేర్ కేటగిరీలోకి వస్తాయి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ లేదంటే మీ కలెక్షన్లో ఉన్న కాయిన్స్ అండ్ నోట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా పిక్చర్స్ అయితే ఈ sirishadaya@gmail.com మెయిల్కి షేర్ చేసి దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. మనకు తెలిసిన ఒక విషయాన్ని యాజ్ ఎ కాయిన్ కలెక్టర్స్గా మరి 10 మందికి తెలియచేయడం కూడా మన బాధ్యత కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.